హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మట్టికాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ తాలింపు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. 1/2 కిలో మట్టికాయలు తీసుకొని వీటిని మేము మట్టికాయలు అంటాము, కొంతమంది గోరుచిక్కుడుకాయలు అని అంటారు. ఇలా చిన్న చిన్నవిగా తుంచుకొని వాటర్ వేసుకొని 2 సార్లు కడుక్కోవాలి. 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా వాటరు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారేలోపు ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వేరుశనగ పప్పులు వేసుకొని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. పప్పులు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. వేరుశనగ పప్పులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 1½ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకొని ఈ మట్టికాయల్ని ఒక దుంకల గిన్నెలోకి వేసుకుంటే వాటర్ అంతా వడిగిపోతుంది. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత సన్న కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియన్ ఇలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మట్టికాయలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ తాలింపు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఈ తాలింపు చపాతీలోకి, పప్పు, సాంబార్, పచ్చడి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.